హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు జసింతా మ్యాట్రిమోనియల్. ప్రతిసారిలానే మరొక నూతనమైనటువంటి ఎపిసోడ్తో మీ ముందుకు నేను రావడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా మంచిగా, మీ స్పందన బాగుంది. అలాగే స్పందించండి అండ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం ఛానల్ని మీరు షేర్ చేయడం ద్వారా మీలాంటి వారికి ఎంతోమందికి ఉపయోగపడుతుంది. మన కమ్యూనిటీలో మనం హెల్ప్ చేసుకున్న వారం అవుతాము. అండ్ ఏ రకంగా హెల్ప్ చేసినా హెల్పే అవుతుంది. మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా. ఇవన్నిట్లో ఒక మూలము షేర్ చేయడము చాలా గొప్ప పరిస్థితి అన్నమాట. బికాస్ మనలాంటి వారు ఎంతోమంది ఉంటారు, వెతుకుతూ ఉంటారు, మ్యాచెస్ వెతుకుతూ ఉంటారు. బయట మన కమ్యూనిటీలో కేవలం మన కమ్యూనిటీ వరకే పరిమితం అవుతాం. మనం అవుట్ ఆఫ్ ద బౌండరీ మనకి ఎవరు తెలియదు. సో ఇది తెలియాలి అని అంటే ఈ వీడియోని మనం షేర్ చేయాలి. సో హాస్టల్స్లో ఉంటాము అండ్ ఇతర స్థలాల్లో ఉంటాము. కాలేజెస్లో మన ఒక కాలేజెస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కొంత పరిచయాలు పెరుగుతాయి. కానీ ఆ 4 గోడల మధ్యలోనే మనం ఉంటాము. ఆ 4 గోడల మధ్యలోనే మనం ఏదైనా చేయాలని కాదు. సో ఇలాంటి సోషల్ మీడియా ద్వారా మనము మన కమ్యూనిటీని స్ప్రెడ్ చేసుకోవాలి. మేమున్నాము అని అందరికీ తెలియచేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం మనలో చాలామంది మ్యాచెస్ గురించి వెతుకుతూ ఏజ్ బార్ అయిపోతున్నారు. లైక్ బ్లైండ్, ఆర్థోపెడికల్. సో చాలా కమ్యూనిటీస్లో మిగిలిపోతున్నారు. ఎందుకంటే సరి అయిన మ్యాచెస్ దొరకక, సరి అయిన సమయానికి మరి మనకి మన ఆలోచన సరళికి మ్యాచ్ కాక ఏజ్ వెళ్ళిపోతుంది. సో కాబట్టి ఇలాంటి మ్యాట్రిమోనియల్ని మీరు ఎంచుకోండి. సో మీరు ఒక రిజిస్ట్రేషన్ చిన్న ప్రాసెస్ ఉంటుంది, ఆ రిజిస్ట్రేషన్ చేసుకోండి. నేను ఇక్కడ నెంబర్ కూడా ఇస్తాను, నెంబర్ కూడా చెప్తాను నేను. 9849708477. పూర్తి వీడియో చూడండి. అండ్ నార్మల్స్ కూడా మన దగ్గర మ్యాచెస్ ఉన్నారు. 50,000+ లైవ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. సో 50,000 లైవ్ ప్రొఫైల్స్ మీరు ఎవరైనా సరే, మీ తమ్ముడు, అక్క, చెల్లి, ఇంకెవరున్నా సరే, మీ చుట్టాల్లో కూడా నార్మల్స్ ఉంటే నార్మల్స్ టు నార్మల్స్కి చేసుకోవచ్చు. సో దానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. మీకు మేము డొమైన్ ఇస్తాము. ఆ డొమైన్ ప్రకారము సో అన్ని డిసేబిలిటీస్కి కూడా ఆల్ కేటగిరీ ఆఫ్ ప్రొఫైల్స్ చూడండి. క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, ఇంకితర ఏదైనా సరే, అందరికి ఎవరికి కావాల్సిన ప్రొఫైల్స్ వాళ్ళకి ఉన్నాయి. సో బ్లైండ్, పార్షియల్లీ బ్లైండ్, టోటల్లీ బ్లైండ్, పార్షియల్లీ బ్లైండ్, లో విజన్, ఇట్లా ఎన్నో రకాలుగా. ఆర్థోపెడికల్లో కూడా సెమీ ఆర్థోపెడికల్ అండ్ పార్షియల్లీ ఆర్థోపెడికల్, టోటల్ 100% ఆర్థోపెడికల్, వాళ్ళు కూడా మిగిలిపోతున్నారు. సో ఇలాంటి ప్లాట్ఫామ్ని మీరు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు కొన్ని వందల మందికి మీరు మీ ప్రొఫైల్ని షేర్ చేయండి. అండ్ మీ యొక్క ఆలోచనలు 100 మందితో పంచుకోండి. ఇలాంటి ప్లాట్ఫాము మరి ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది. నెంబర్కి డయల్ చేయండి. తప్పకుండా మీకు కావాల్సినవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీ పక్క వాళ్ళకి తెలుస్తుంది, మీ పక్క వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. సో మీరు ఎక్కడో ఉన్నారు, ఎక్కడో ఉండి నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, నేను ఇంకా మిగిలిపోతుంది, అలా కాదు. సో వీ వెల్కమ్ టు యూ. డెఫినెట్గా మీరు రండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మా దగ్గరికి వచ్చి మాట్లాడండి. అండ్ మీ టేస్ట్ లేదో మాకు చెప్పండి. మాకు అయినంత వరకు, మా దగ్గర రిజిస్ట్రేషన్స్ అయినంత వరకు మీకు నేను తెలియజేస్తాను. సో అది కాకుండా బ్లైండ్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు,
పూర్తి వీడియో మాత్రం చూడండి, ఎక్కడెక్కడ స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. సో బ్లైండ్లో దగ్గర 80 to 1 lakh గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 1 lakh ఎర్న్ చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మ్యారేజెస్కి ఎదురు చూస్తున్నారు. 25 నుంచి 35, 39 ఏజ్ వరకు ఉన్నారు, గర్ల్స్ బాయ్స్ కూడా ఉన్నారు. సో మీరు ఇక్కడికి రండి, వాళ్ళందరూ మీకు తెలుస్తారు. లేదా మీరు కాల్ చేయండి, నేను ఇచ్చిన నెంబర్ స్క్రీన్ పైన కంటిన్యూగా ఉంటుంది, దానికి కాల్ చేయండి. నా ప్రొఫైల్ ఈ విధంగా ఉంది. మీరు ఏ సుదూర ప్రాంతాల్లో ఎక్కడ ఉండండి, ఓన్లీ కాల్. మిమ్మల్ని అడిగేది కాల్ ఒకటి మాత్రమే. కామెంట్లో తెలియజేయండి, లేకపోతే డెఫినెట్గా. సో మన కమ్యూనిటీకి మనం మేలు చేసిన వారుగా మిగలాలి, మన కమ్యూనిటీకి మనం హెల్ప్ చేసేవారుగా మిగలాలి, కమ్యూనిటీ ద్వారా మనం కూడా బాగుపడాలి. సో మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఇది దేవుడు పెట్టినటువంటి ఏర్పాటు. మనం ఎవరు? ఓన్లీ నిమిత్తంగా మనము అలా ప్రయత్నిస్తూ ఉంటాం. సో దేవుడు ప్రతిదీ కూడా మనకి ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ ఏర్పాటుని మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. ఉద్యోగం ఎలా వెతుక్కొని వెళ్ళామో భాగస్వామిని కూడా అదే విధంగా వెతుక్కొని వెళ్తూ ఉంటే మన జీవితాలు మరి ముందుకు సాగుతూ ఉంటాయి. సో తల్లిదండ్రులు మీకు కూడా నేను తెలియచేసేది ఏంటంటే, మా బాబుకి డిసెబిలిటీ ఉంది, మా పాపకి డిసెబిలిటీ ఉంది, మేము మా పాపని దాచిపెడతాం, మా బాబుని దాచిపెడతాం. అలా కాదు, వాళ్ళకు కూడా ఒక లైఫ్, రాయల్ లైఫ్ ఉంది. మంచి నార్మల్ వాళ్ళకంటూ కూడా రాయల్ లైఫ్ ఉంది. సో మీ పిల్లల్ని కూడా తీసుకురండి, మీ పిల్లలకి మ్యాచెస్ చూడండి. ఇక్కడ అనేక రకాల మ్యాచెస్ ఉన్నాయి. సో మీ పిల్లల్ని వాళ్ళకు ఒక జనజీవన స్రవంతిలోకి మీరు వాళ్ళని తీసుకుంటండి. ఎక్కడ కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. సో డెఫినెట్గా ఈ యొక్క వీడియోని చూసి మరి ప్రతి చోటకి ఈ వీడియోని స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ దొరకవు. అండ్ ఎవరి బిజీ వాళ్ళకి, ఎవరి లైఫ్ వాళ్ళకే ఉంది. ఆ క్షణంలో ఒక చిన్న క్లిక్ ఒకటి అలా షేర్ చేయండి, ఎవరికొకరికి ఉపయోగపడుతుంది. మీరు షేర్ చేసేది ఎవరికొకరికి ఉపయోగపడుతుంది. మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము, మీ వంతు ప్రయత్నాన్ని కూడా సహకరించండి. తప్పకుండా మీరు కాకపోయినా ఎవరికొకరికి ఉపయోగపడుతుంది. ఈ వీడియో అలా వెళ్తే ఎవరో ఒకళ్ళు మారుమూల ప్రాంతాల్లో ఉంటారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర ప్రాంతాలు, కర్ణాటక, చెన్నై, మిగతా ప్రాంతాలు ఎక్కడ ఎవరిని ఉండనియండి, ఎవరినైనా చేసుకుంటారు. సో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనము చేతులారా పోగొట్టుకోకుండా తప్పకుండా ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేయండి. అలాగే మరి నాకు డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా నాకు కాల్స్ వస్తున్నాయి. మీరు చాలా మంచి పని చేస్తున్నారన్నారు. ఎస్, నాకు మానసిక ప్రశాంతత, తర్వాత ప్రశాంతత ఈ విధంగా దొరుకుతుంది, నేను ఈ వర్క్ చేస్తున్నాను. అలాగే ఒక మేడం నాకు కాల్ చేశారు నా వీడియో చూసి. వారు ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటే కూడా నేను వాళ్ళకి ఎంతో కొంత మరి ఈ మనకి సహాయం చేస్తాను ఏదో ఒక విధంగా అని కూడా. ఇలాంటి వారు కూడా ఉన్నారు. ఎవరైతే ప్రపోజల్ మ్యారేజ్ కుదిరిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత పేదవాళ్ళు ఉంటే తప్పకుండా నేను సహాయం చేస్తానని నాకు అబ్రాడ్ నుంచి కాల్ రావడం జరిగింది. నాకు కూడా సంతోషం అనిపించింది. ఎస్, మా దాంట్లో కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి అలాంటి మేడం లాంటి వారు, ఆ మేడం పేరు దివ్య గారు, వారు నాకు కాల్ చేయడం జరిగింది. నేను ట్రావెలింగ్లో ఉన్నాను. తను ఎంత సంతోషం అనిపించింది అంటే అంత సంతోషం అనిపించింది. నేను ఎంతైనా నేను పెడతాను ఒక మ్యారేజ్కి నేను అన్నారు. సో అలాంటి వారు ఉన్నప్పుడు మనం ఎందుకు ముందుకు రాకూడదు? మీరు పేదవారైనా పర్వాలేదు, మీకు మ్యారేజ్ చేసుకోవాలని ఒక కాన్సెప్ట్ ఉంటే డెఫినెట్గా మీరు ఈ వీడియో చూసి మీ స్నేహితులకు కూడా పంపించండి. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఆ విధంగా ఉన్నదన్నమాట. సో ప్రతి కమ్యూనిటీ దగ్గరికి ఈ వీడియోని షేర్ చేయండి. హాస్టల్ గ్రూప్స్, కాలేజెస్ గ్రూప్స్, డిఫరెంట్లీ ఏబుల్ గ్రూప్స్, తర్వాత సోషల్ మీడియాస్లో, మీ సోషల్ మీడియాస్లో కూడా ఇలాంటి వీడియో షేర్ చేయడం ద్వారా మరి మీకు కూడా హెల్ప్ ఉంటుంది, నెక్స్ట్ మన కమ్యూనిటీకి కూడా హెల్ప్ అవుతుంది. సో మరి ఒక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ సపోర్ట్ us. Thank you so much.